తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆలయ అధికారులు ప్రస్తుతం చర్చిస్తున్నారు. సంప్రోక్షణ మహాశాంతి యాగం చేయాలా, ఈ రెండింటి విషయమై సమాలోచనలు చేస్తున్నారు. దీనిపై రేపు ఒక స్పష్టత వస్తుంది అంటుంది టీటీడీ. ఆలయ ప్రధాన అర్చకులు ఆగమ పండితులతో ఈవో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు అర్చకులతో సుదీర్ఘంగా చర్చించి ఈవో శ్యామలారావు తన నిర్ణయం ప్రకటించబోతున్నారు. మరోవైపు కల్తీ ఎపిసోడ్ వ్యవహారంపై మరి కాసేపట్లోనే చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో. శ్రీవారి లడ్డు కల్తీ అయింది అంటూ ప్రచారం వ్యాప్తంగా వివాదం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వివాదం నడుస్తోంది. దీనిపై చర్చించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. అయితే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబుకు ఈవో నివేదిక ఇవ్వబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఈ నివేదిక ఎప్పటిలోగా రానుంది? మరోవైపు ఈ డిస్కషన్స్ ఏ విధంగా సాగుతున్నాయి? అంటే ప్రస్తుతం అయితే టీటీడీ పరిపాలనా భవనంలో ఈవో అధ్యక్షతన ఇప్పటి వరకు కూడా సమావేశం కొనసాగుతుంది. ఆగమ పండితులతో పాటు ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు మరికొద్ది మంది అధికారులతో కూడా సమావేశం అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా కీలకమైన చర్చ కొనసాగుతుంది. అసలు కల్తీ నెయ్యితో ప్రసాదం తయారైంది కాబట్టి ఏం చేయాల్సిన అవసరం ఉంది. దేశం యావత్తు కూడా ఇప్పుడు టీటీడీ వైపే చూస్తున్న పరిస్థితి. టీటీడీ ఏ నిర్ణయం తీసుకోబోతుందో అన్నదే ఇప్పుడు చర్చగా మారినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీటీడీ ఆలయ సంప్రోక్షణ చేయాలా, శుద్ధి చేయాలా, లేదంటే ఒక శాంతి యాగాన్ని నిర్వహించాలా, దీనిపైన ఒక స్పష్టత రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో పాటు ఆగమశాస్త్ర పండితులు కూడా ఇప్పుడు చర్చల్లో పాల్గొంటున్నారు. పలు అంశాలపై చర్చించారు. అసలు ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ఏదైతే కల్తీ నెయ్యితో లడ్డు ప్రసాదం చేశారు కాబట్టి దేశంలోనే కాకుండా ప్రపంచంలోని హిందూ భక్తులందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారు. లేదంటే ఈ లడ్డు ప్రసాదాన్ని తిన్నాం కాబట్టి తిరుమల ఆలయంలో అపచారం జరిగింది, ఈ అపచారానికి పరిహారం ఏముంటుంది అన్నదే టీటీడీ తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఖచ్చితంగా సంప్రోక్షణ లేదంటే మహాశాంతియాగము అది 3 రోజుల పాటు చేయాలన్నది టీటీడీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే సంప్రోక్షణ అనేది ఆలయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే ఒకటి ఆనివార ఆస్థానం జరిగినప్పుడు కానీ, కోయిల ఆళ్వార్ తిరుమంజనం జరిగినప్పుడు కానీ, లేదంటే ఆలయంలో ఉగాది ఉత్సవం ఆస్థానం జరిగే సమయంలో కానీ, ముందు మంగళవారం, అంటే ఏ ఉత్సవానికైనా ముందు వచ్చే మంగళవారము సుగంధ ద్రవ్యాలతో పాటు చందనంతో కలిపి పూర్తిగా ఆలయాన్ని శుద్ధి చేస్తారు, గోడల్ని శుభ్రం చేస్తారు. మరోవైపు సుగంధ ద్రవ్యాలతో పూర్తిగా ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇది ప్రతిసారి జరిగేదే. అయితే ఆలయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఖచ్చితంగా సంప్రోక్షణ చేయడం అనేది ఆగమశాస్త్రంలో ఉంది. మరి ఇప్పుడు జంతువుల కొవ్వుతోనే ప్రసాదాన్ని తయారు చేశారు. ఇది చాలామంది భక్తులు తిన్నారు. గత కొద్ది కాలంగా ఈ ప్రాసెస్ జరిగిందని సాక్షాత్తు సీఎం చంద్రబాబే ప్రకటన చేసిన తర్వాత చాలా వరకు భక్తులు అనేక అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆలయంలో ఏ రకమైనటువంటి శాంతియాగం చేయాలి, సంప్రోక్షణ చేయాలి, శుద్ధి చేస్తే అది ఎన్ని రోజుల పాటు చేయాలి, దీనికి సంబంధించి ఆలయ ఈవో ఇప్పటికే ఆగమశాస్త్ర పండితులతో మాట్లాడడంతో పాటు కొద్దిమంది పీఠాధిపతులు మఠాధిపతులతో కూడా ఫోన్లో సంప్రదించారు. వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు. ఇప్పటికే హిందూ సంఘాల నుంచి వచ్చినటువంటి అనేక డిమాండ్లు పరిగణలోకి తీసుకొని టీటీడీ ఏ నిర్ణయం తీసుకుంది అనేది పెద్ద ఆసక్తిగా మారింది. ఈ నిర్ణయం కాస్త రేపు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే నెయ్యిలో ఏది కల్తీ జరిగిందో దీనికి సంబంధించిన ఒక నివేదిక మాత్రము ఈరోజు సాయంత్రానికే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సమర్పించేందుకు ఈవో సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈవో ఏదైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా, లేదంటే సంప్రోక్షణకు సంబంధించిన ఒక ప్రకటన ఏదైనా విడుదల చేస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ రాజు.